రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత పట్టణంలో మౌలానా ముస్లిం పెద్దలు సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణం ఫాతిమా నగర్లోని ఇక్రా పాఠశాల నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలికారని, చంద్రబాబు హయాంలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. జగన్ పాలనలో మైనార్టీలపై వివక్ష చూపాలనే ఎన్నో దాడులు జరిగినా పట్టించుకోకపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రకటించిన అన్ని హామీలను నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విజయానికి కృషి చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ పలువురు ఘనంగా సన్మానించారు. जहाँ तक हो सके सियासत के बारे में हम जानते हैं। गुज़िश्ता सियासत के अंदर यानी जगन मोहन रेड्डी के सियासत के अंदर क्या है, बहुत से मुसलमानों को तकलीफ़ हुई। एक क्या है, नंद्याल के अब्दुल सलाम ले लो, मिसबा ले लो, और बहुत से क्या है ऐसे गुंटूर के अंदर क्या है एक वाक़या चला वक्फ बोर्ड के बारे में। ऐसे बहुत से तकालीफ क्या है हम पर गुजरे हैं, लेकिन फिर भी क्या है हमने सब्र के साथ में काम लिया। और फिर बाद में मौलाना मुश्ताक अहमद साहब के है अल्लाह ने क्या है उनको चुन लिया है और मुसलमानों का रहबर बनाया। तो हमने भी क्या है हम सब क्या है मौलाना के ऊपर यकीन के साथ में उनका साथ देते हुए ये तेलुगुदेशम पार्टी के अंदर क्या है बेहतरीन तरीक़े से क्या है हमने मेहनत करने के लिए साबित कदम ठहरे और ठहर कर क्या है उसी तरीके से काम करते रहे। उसी तरीके से क्या है चंद्रबाबू नायडू जी भी क्या है उन्होंने मुसलमानों को बेहतरीन हिम्मत अफजाई दी और उसी तरीके से क्या है हमने मेहनत किया। आज हम क्या है एक आलिम की एक क्या है आलिम साहब की रहबरी के अंदर यानी मौलाना मुश्ताक अहमद साहब के रहबरी के अंदर बेहतरीन का क्या है काम क्या है अमल में लाने में हमने आज कामयाबी हासिल की है। इसका क्या है हम बहुत खुशी का इजहार करते हैं। उसी खुशी के इजहार के अंदर क्या है मौलाना साहब से मुलाकात के लिए शाल पोशी करने के लिए हम यहाँ पे जमा हुए हैं। जितने उलमा व हुफ़ाज़ यहाँ पे जमा हुए हैं उन सब का क्या है अब मैं अपने तहे दिल से शुक्रिया अदा करता हुआ इस मौके को क्या है हज़रत मौलाना मोहम्मद मुश्ताक अहमद साहब ने क्या है मुझे दिया है बात करने के लिए मौका दिया है, शुक्रिया अदा करता हुआ मैं क्या है अपनी बात को ख़त्म करता हूँ। నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్స్ కలవడానికి రావడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు నుంచి, అదేవిధంగా బాపాన కొట్కూరు, జూపాడు బంగ్లా, నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. వీళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇది ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊహించలేని తీరులో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అన్ని సీట్లు దాదాపు గెలవడం జరిగింది. ఎవరైతే అహంకారంతో ప్రవర్తించారో వాళ్ళకి దేవుడు అల్లా గుణపాఠం చెప్పాడు. ఎన్ని అరాచకాలు సృష్టించారంటే ఎక్కడ చూస్తే దాడులు, హత్యలు, ఆత్మహత్యలు వైసీపీ పాలనలో జరిగినాయి. విధ్వంసాలు, కూల్చివేతలు ఇవే జరిగినాయి. ప్రజలందరూ భయపడి వైసీపీ పాలనలో బయటికి రాని పరిస్థితి. ఆ సమయంలో 74 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు గారు బాదుడే బాదుడు అని ఒక కార్యక్రమము, సూపర్ 6 అని ఒక కార్యక్రమము, అన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి రావడం జరిగింది. ప్రజలు ధైర్యం కోల్పోయారు. ధైర్యంకి వాళ్ళ గుండెల్లో నింపడానికి వచ్చారు. ఆ తర్వాత యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో ఎన్ని అడ్డంకాలు సృష్టిస్తే కూడా వైసీపీ ప్రభుత్వం భయపడకుండా ముఖ్యంగా యువతకి ధైర్యం నింపుతూ
రాష్ట్ర ప్రజలకి ధైర్యం నింపుతూ ఎన్ని అరాచకాలు చేస్తే కూడా పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందువల్లనే ఈ ఫలితాలు కూడా రావడం జరిగింది. సూపర్ 6 మీద ప్రజలు నమ్మారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ముస్లింలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తే కూడా ముస్లిం బలంగా నిలబడి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది మనకు. అందుకే బీజేపీతో అలయన్స్లో ఉంటే కూడా గతంలో కూడా ఎటువంటి హాని జరగలేదు, ఎటువంటి నష్టం జరగలేదు. ఇప్పుడు కూడా ఆ నష్టం జరగదు అని బలంగా నమ్మి భారీ మెజార్టీతో ప్రతి చోట గెలిపించారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.